మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. నతంజ విద్యా సంస్థల తరపున ఈ దినాన్ని ప్రత్యేకముగా మన రాష్ట్ర నాయకులకు కృతజ్ఞత తెలియపరచడానికి మేము ఈ దినాన్ని ఇక్కడ ఉన్నాం. ముఖ్యంగా మన యొక్క ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధిలోకి నడిపిస్తూ ఉన్నారు. ఒక అద్భుతమైన విజన్ కలిగిన నాయకులు వారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు ఈ యొక్క సంస్థకు వారిచ్చిన అనుమతిని బట్టి, జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడానికి వారిచ్చిన అనుమతిని బట్టి వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. వారి యొక్క విజన్, అదేవిధంగా వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క లీడర్షిప్ నిజంగా కొనియాడదగినవి. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయాలని మేము కోరుకున్నప్పుడు మన ఎమ్మెల్యే గారు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస గారిని కలిసినప్పుడు వారు మొదటి నుంచి కూడా ఎంతగానో సహకరించారు. వారే రికమెండ్ చేశారు ప్రభుత్వానికి. మా వెనుక ఉండి వారు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి నడిపిస్తూ ఉన్నారు. అదేవిధముగా గౌరవనీయులు ఆదిరెడ్డి అప్పారావు గారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. వారు మొదటి నుంచి కూడా ఇక విద్యా సంస్థలు ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు. వారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అని అంటే, కార్పొరేట్ లెవెల్లో నాణ్యమైన విద్యను అందరికీ అందించాలన్నది మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అయితే తక్కువ ఫీజులతోనే మేము విద్యార్థులను చేర్చుకుంటాం. వారికి మంచి నాణ్యమైన ఉన్నతమైన విద్యను మేము అందించడానికి మేము కృషి చేస్తాం. అదేవిధముగా వారి యొక్క ప్రతిభను బయటకు తీసి వారందరూ రాబో దినాల్లో మంచి ఇంజనీర్స్గా, డాక్టర్స్గా వారు కనబడాలని, వారికి ఇవ్వవలసిన ఆ విద్యను, ఉన్నతమైన విద్యను మేము అందించాలనేది మా యొక్క ఆశయం. ఈ యొక్క విద్యా సంస్థలు ప్రారంభించి 30 సంవత్సరాలుగా 30 సంవత్సరాలు అయ్యింది. ఈ యొక్క దినాన్ని జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడం అన్నది అది ఒక ఈ విద్యారంగంలో ఉన్నతమైన లెవెల్కి ఒక మెట్టని నేను తెలియపరుస్తున్నాను. ఇప్పటివరకు సుమారు ఎంతమందిని మనం బయటికి పంపించాము? ప్రతి సంవత్సరం 10th క్లాస్ ఇంచుమించు 60-70 మంది స్కూల్ నుంచి వెళ్తూ ఉన్నారు. మా స్కూల్లో చదువుకున్న అనేక మంది మంచి ఉద్యోగాల్లో, ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. డాక్టర్స్గా, ఇంజనీర్స్గా అనేక దేశాల్లో కూడా వారు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఈ యొక్క జూనియర్ కాలేజ్ ప్రారంభించడం వలన ఈ యొక్క కళాశాల రంగంలో కూడా మేము అడుగు పెడుతూ ఉన్నాం. మంచి శ్రేష్టమైన విద్యను అందించడానికి మేము కృషి చేస్తాం.